అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ పార్టీ ఇంకా జీర్ణించుకోలేకపోతుందా? ఓటమి చెంది ఏడాది గడిచిన ఈ సంవత్సర కాలంలో బీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది? ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది? ప్రధాన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా పోషిస్తోందా? ఎన్నికల హామీలను అమలు చేసేలా ముఖ్యమంత్రిపై గులాబీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారా? బీఆర్ఎస్ ఒత్తిడికి రేవంత్ సర్కార్ తలొగ్గుతోందా? బీఆర్ఎస్ 1 ఇయర్ ప్రతిపక్ష పాత్రపై సాక్షి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష పాత్రను చేపట్టిన బీఆర్ఎస్ 1-2 నెలలు కాస్త నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ఆ తరువాత ఏదో ఒక ప్రజా సమస్యపై గళం విప్పుతూనే ఉంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో అధికార కాంగ్రెస్ పార్టీ విఫలమైందనేది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేకపోయిన గులాబీ నేతలకు ఆ తరువాత పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం మరింత నిరాశను మిగిల్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బీఆర్ఎస్ క్యాడర్ ఈ ఏడాది కొంతకాలం పాటు పూర్తిగా డిప్రెషన్లోకి జారుకుంది. చాలా కాలం పాటు ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితులొచ్చాయి. అలాంటి సమయంలో ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లడానికి అధికార కాంగ్రెస్ పార్టీ బాటలు వేసిందని చెప్పవచ్చు. హైడ్రా రూపంలో వచ్చిన ఆ అవకాశాన్ని గులాబీ నేతలు బాగానే ఉపయోగించుకున్నారు. అక్రమ కట్టడాలను తొలగించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ దూకుడుపై రాను రాను ప్రజల్లో విమర్శలు రాగానే ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి దూసుకుపోయింది. హైడ్రా విషయంలో ప్రజల నుంచి రేవంత్ సర్కార్కు ఎదురైన తీవ్ర ప్రతిఘటనను బీఆర్ఎస్ కరెక్ట్ గా క్యాచ్ చేసిందనే చెప్పవచ్చు. ఈ విషయంలో మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ కంటే బీఆర్ఎస్ సక్సెస్ అయిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో మూసీ పునరుద్ధరణ పేరుతో మూసీ నది పరివాహక ప్రాంతంలో రేవంత్ ప్రభుత్వం పేదల ఇళ్లకు మార్కింగ్ వేసింది. దీంతో ప్రభుత్వ అధికారులకు స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ అంశాన్ని సైతం అందిపుచ్చుకోవడంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు సిటీ ఎమ్మెల్యేలతో కలిసి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో ధైర్యం నింపారు. రుణమాఫీ హామీ అమలు విషయంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఓ స్థాయిలో ఇరుకున పెట్టగలిగింది. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ను స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరతామని ప్రతి సవాల్ విసిరారు. అయితే ఆ మేరకు ప్రభుత్వం రుణమాఫీ చేయలేకపోయింది. దీంతో రైతుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రైతులతో కలిసి వివిధ జిల్లాల్లో బీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటంలో ప్రధాన ప్రతిపక్షం సఫలమైంది. దీంతో రుణమాఫీ కాని రైతులకు కూడా త్వరలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ పదే టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ ఎందుకు అలా మాట్లాడుతున్నది కేసీఆర్ కు తెలియనిదేమీ కాదు. అందుకే ఆయన స్పందించడం లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తయింది కాబట్టి కొత్త ఏడాదిలో కేసీఆర్ బయటకు వస్తారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ సమస్యలపై కేటీఆర్, రైతులు, గ్రామీణ సమస్యలపై హరీష్ రావు నిత్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇంకోవైపు కవిత సైతం రీఎంట్రీ ఇచ్చారు. కేసీఆర్ బయటకు రాకపోయినా కేటీఆర్, హరీష్, కవితలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారని బీఆర్ఎస్ సమర్థించుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అప్పుల పేరు మీద తప్పుడు లెక్కలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒకలా, మంత్రులు మరొకలా మాట్లాడుతున్నారని, అప్పులపై గ్లోబల్స్ ప్రచారం తప్ప వారి వాదనలో పసలేదని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల్లోనే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. 2024లో జరిగిన కవిత అరెస్ట్ కేసీఆర్ కుటుంబానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 15న అరెస్టైన కవిత 165 రోజుల పాటు తీహార్ జైలు జీవితం గడిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మొదలైనప్పటి నుండి తెలంగాణ వాదాన్ని పార్లమెంట్లో గట్టిగా వినిపించిన బీఆర్ఎస్ 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అంతేకాదు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారిపోతున్నామనే స్టాక్ డైలాగ్ చెప్పి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ లో చేరడంతో గులాబీ పార్టీ కొంతమేరకు బలహీనపడింది.
అది చూసి ఇక బీఆర్ఎస్ పనైపోయింది, ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అనే విధంగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని, సమయం చూసుకుని చేర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతూ వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షంలోకి రాగానే విచారణ ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణం పైన, విధాన నిర్ణయాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుండి విద్యుత్ కొనుగోలు అంశంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ 2 ఘటనల విచారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ పరువు నష్టం కేసు వేశారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఫార్ములా ఈ కార్ రేసులో 55 కోట్ల రూపాయలను విదేశీ సంస్థలకు మళ్లించారని కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ ని విచారించి జైలుకు పంపడం ఖాయమని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే, ఒక్క అణా పైసా అవినీతి లేదని కేటీఆర్ అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కేసు నమోదైన 24 గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగడం, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కోసం ఈసీఐఆర్ నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఈ వ్యవహారం అసెంబ్లీని అట్టుడికించింది. ఈ కేసులో డిసెంబర్ 30 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఊరటనిచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో రంగనాయక సాగర్ పరిధిలో భూములు కబ్జా చేశారు అనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్నారు హరీష్ రావు. తెలంగాణలో మరో కీలక పరిణామం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. గత ప్రభుత్వం దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో నేతల, అధికారుల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడిందనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్నది. ఈ వ్యవహారంలో సిట్ విచారణ జరుపుతోంది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం కేసీఆర్, కేటీఆర్ జైలుకు పోక తప్పదు అని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అది జరిగే పని కాదని గులాబీ నేతలు స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ని రాజేసే పనిలో ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతున్నదని, దీనికి నిదర్శనమే తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడమని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. వీటిపై కొంతమేరకు చర్చ జరుగుతోంది. మరొక పక్క తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేసే పనిని కవిత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో మరింత దూకుడుగా ప్రజాక్షేత్రంలో దూసుకుపోతామని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు.